సినిమా 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 ఎప్పుడు రిలీజ్ అసలు సినిమా ఎప్పుడు రిలీజ్. అసలు నేను తరతరాలుగా యుగాలుగా ఒక సినిమా కోసం పిచ్చగా వెయిట్ చేస్తున్నాను. అసలు బాబోయ్ ఏ సినిమా అనుకుంటారా? ట్రై గెస్సింగ్. డిజిటల్ అది కూడా కాదు. అది మీలాంటి సినీ ఫైల్స్, పీడో ఫైల్స్, వాట్ ఎవర్ ఎలక్ట్రో ఫైల్స్ వెయిట్ చేస్తారు. కానీ నాలాంటి ట్రూ ప్యారెట్ ఒకే ఒక్క సినిమా ఇండియా. ఆ సినిమాలో స్టోరీ, ఆ సినిమాలో యాక్టర్స్ అయన్నొద్దు పాయింట్ కి రా. ఆ సినిమా ప్రీ రిలీజ్ లో జరిగిన భజన చూసి నేను మామూలు ఫ్యాన్ కాలేదు. పిచ్చగా నచ్చేసింది నాకు. సో మీ అందరూ దాన్ని చూసి చావాలి. దేవుడికి దండం పెట్టడం చాలా ఈజీ, పేదలకి అన్నం పెట్టడం చాలా కష్టం. మీలాంటి వాళ్ళే తెలుగు ఇండస్ట్రీలో గొప్ప సక్సెస్ అయితే ఇండస్ట్రీకి లాభం. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా ఎట్లు నాటించాను, కాలువలు త్రవ్వించాను. ఓకే పోసాని కృష్ణమురళి గారు, మీరు తప్పకొచ్చారు, పొగడాల్సి వచ్చింది. సరే పొగిడారు. సినిమా చూస్తే మీకు ఏమనిపించింది? కుక్క చావు చస్తా, నేను బతకూడదు అనుకున్నా. ఇది వాస్తవం. ఓకే రెస్పాన్స్. మిక్సింగ్ రావడం అనేది కొన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం అనుకుంటాను. అది మోహన్ బాబు మీద ప్రేమతో ఆ ప్రేమ తీసుకొచ్చి ఆయన ఏం అనలేదు కదండి. మోహన్ బాబు గారితో ఇదే కంఫర్ట్. ఆయన క్వశ్చన్ అడిగేసుకుంటాడు, ఆయన తప్పు కొట్టేసుకుంటాడు. ఫీలింగ్ సాడ్ ఫర్ ఇళయరాజా గారు. బ్యానర్ లో డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్ చేశాడు, డబ్బు తీసుకున్నాడు. బట్ నన్ను హీరోగా పెట్టుకోలేదు. నా బ్యానర్ లో డబ్బులు తీసుకున్నాడు, నాతో ప్రొడ్యూసర్ చేశాడు, నన్ను మాత్రం హీరోగా పెట్టుకోలేడు. పెట్టుకుంటే ఆయనకి ఏమవుతాడో బాగా తెలుసు కదా. అదే పెట్టుకుంటే ఎక్కడ ఎక్కువ కలెక్షన్స్ వచ్చేస్తాయో, జనాలు అలా డిస్ట్రీ పెడుతూ ఉంటారు కదా. పోసాని గారిలో కవరింగ్ చేయడం చాలా కష్టం. లేకపోతే తీస్తాడు సార్. ఇప్పుడు చాలా మందికి కోదండరామరెడ్డి అంటే జనరేషన్ తెలియదు, బి గోపాల్ అంటే తెలియదు. అంటే ఇప్పుడు లైమ్ లైట్ లో ఉన్న వాళ్ళే తెలుస్తుంటారు. తన అవతలను కూడా బాగా పొగుడుతున్నాడు. నిజంగా అప్పుడు డైరెక్టర్లు అందరం మనం మర్చిపోయాం. అందరూ ఫేమస్ ఆఫ్ ఫ్యూ ఫిల్మ్స్. ఏ ఫిల్మ్స్ అన్నా అడగండి, బట్ హిట్ ఫిల్మ్స్ తీశారనమాట. నైస్ మ్యాన్. మనం తప్పుగా అర్థం చేసుకున్నాం మోహన్ బాబు గారిని. నన్ను ఒకరోజు పక్కకు పిలిచి, అరే నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావురా అని నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. ఓహో, ఈయన ఫస్ట్ ఆయన ఎందుకు పొగిడారో తెలుసా? ఆయన్ని పొగిడాక ఆయన నోడితో ఈయన హిట్ ఫిల్మ్స్ గురించి చెప్పించుకుందాం. అరే వచ్చాడు పొగిడాడు పొగిడించుకున్నాడు రిపీట్, వచ్చాడు పొగిడాడు పొగిడించుకున్నాడు రిపీట్. సింహబలుడు ఎన్టీ రామారావు గారు హీరో, మా అన్నయ్య. అవును, సింహబలుడు సినిమా. సోదరుడు రాఘవేంద్రరావు డైరెక్టర్, వాణిశ్రీ గారు హీరోయిన్, మోహన్ బాబు మెయిన్ విలను, నువ్వు కో డైరెక్టర్. నేనేం చెప్పాను? మైక్ ఎందుకు ఇచ్చారా? ఆయన పాపం మంచిగా మాట్లాడుతుంటే ఇది కాదు అది కాదు ఇంకా ఎక్కువ చెప్పు. నువ్వు చెప్పరా, నువ్వు చెప్పు. నా స్పీచ్ నువ్వే చెప్పి చెప్పు. ఎలాగో పొగుడుతున్నాడు కదా. గోపాల్ నువ్వు కూడా నిజం చెప్పు. దేవత గోపాల్ నువ్వు కూడా నిజం చెప్పండి. సినిమా డబ్బింగ్ జరుగుతుంది. ఒక రోజు నన్ను దగ్గరికి తీసుకొని, నువ్వు డెఫినెట్గా డైరెక్టర్ అవుతావు, పెద్ద డైరెక్టర్ అవుతావు గోపాల్. అరే నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావురా అని. ఏంట్రా ఆడి చెప్పింది నువ్వు కూడా చెప్తున్నావు. వేరే చెప్పు. ఆడికి ఇచ్చిన స్క్రిప్ట్ నాకు ఇచ్చారు, ఇంకా పొగుడుతాను, అదే పొగుడుతాను. ఎన్ని సినిమాలు సూపర్ హిట్స్? 33 సినిమాలు చేశాను. అందులో మోహన్ బాబు ఎన్ని? 4 సినిమాలు చేశాను మోహన్ బాబు గారితో. ఎన్ని ఫిల్మ్స్? 33 అండి. అందులో సిల్వర్ జూబ్లీలన్నీ 25, 26. అందులో మోహన్ బాబు గారి ఫిల్మ్స్ మిగిలిపోయిన ఫ్లాప్ సినిమాలు మీవే అండి. మా నాన్నగారిని ఎప్పుడు అందలేమండి. ఆయన ఇదుగుదుగుదుగు అందుకుంటున్నాం అనుకునేసరికి ఆయన ఇంకో ఎత్తు. దీంతో మనం ఒక ర్యాప్ ప్లాన్ చేద్దాం. ఆ సాంగ్ ఎవరు డబ్బులు ఇచ్చినా అటెంప్ట్ చేయలేరు కూడా. ఇళయరాజా గారితో ఇది బాలేదు అని మళ్ళీ రికార్డింగ్ చేయించిన వ్యక్తి మా నాన్నగారు. అది చెప్పుకోలేదు ఆయన. నాన్నగారు ఈ సినిమా చూసి ఏంటి 14 కరెక్షన్స్ చెప్పారా? సరే మీరు కరెక్షన్ చెప్పారు ఇవన్నీ. నేను ఒకసారి ఇళయరాజా గారి మనసులో నా మాటలు చెప్తా. నువ్వు నా పాటలో 14 కరెక్షన్ చెప్పావు. నేను కానీ సినిమాలో కరెక్షన్ చెప్పడం మొదలు పెట్టాను అనుకో, సినిమాలో ఒక్క సీన్ కూడా ఉండదు. ఆడు చెప్పడం దీనికి ఈయన మా నాన్న నాకు ఆ చంద్రమండలో ఉన్న అక్కడున్న లెఫ్ట్ సైడ్ లో ఇదే కావాలి, ఆ రాయే కావాలంటారు.
అది మా విష్ణు ఎంత కష్టమైనా ఆరాయే తీసుకొచ్చి ఇస్తా ఉంటాడు. ఇది లక్ష్మీ వంశీ గారు చాలా కరెక్ట్ గా చెప్పారు. మన విష్ణుబాబు గారు మన పక్కన ఉన్న హిట్ సినిమాలు పట్టించుకోరు. అక్కడ ఎక్కడో కొండపైన ఉన్న రాట సినిమా తీసుకొచ్చి ఎస్ నాకు ఆర్ఆర్డే కావాలి, ఆర్ఆర్డే నేను ఆడియన్స్ కి బాగా. సన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక సాంగ్ వీడియో ఉంది, అది చూసేద్దాం. ఈ పాట ఏంట్రా ఇలా ఉంది. మళ్ళీ ఈ పాట గురించి ఒక స్పెషల్ డబ్బు ఉంటారనమాట. దీనికి 1,80 lakhs డబ్బులు పెట్టారని చెప్పి. కలెక్షన్ల వర్షం కురవాలి థియేటర్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎంత విన్నాక కూడా నాకు ఒక యాంకర్ గారిని ఒకటే అడిగాను, అరే మరి కలెక్షన్ వర్షమా? వర్షం కురుస్తుంది, గుడ్ల వర్షం కురుస్తుంది, పాల ప్యాకెట్ల వర్షం కురుస్తుంది. ఎందుకంటే అభిమానులు వాళ్ళ ఎవరికి చెప్పొద్దు విషయం. ఈ మైక్ లో చిన్న బాంబు పెట్టాను, ఎవడన్నా అబద్ధం మాడితే పేలిపోద్ది. ఇది ఈ కాన్సెప్ట్ ఏదో బాగుంది. ఉత్తరాం పేజ్ ఫేమస్ అయ్యి అది బాగా జోక్. సన్ ఆఫ్ ఇండియా లాంటి సూపర్ హిట్. సన్ ఆఫ్ ఇండియా మోసగాళ్ళని దాటపోతుంది కలెక్షన్స్ లో. పెళ్ళరా అమ్మయ్యా 5 టికెట్లన్నా కొట్టారు జనాలు. ఇన్ని చిత్రాల్లో ఏదైనా రిస్కీ చిత్రం మీకు అనిపించిందా అండి? పాపం ఏ నిమిషాన యాంకర్ రిస్క్ అనే ఒక్క పదం వాడిందో ఆయన దాన్ని ఎమినం అంటే మీకు తెలియపోవచ్చు. మన రాల్ రీడా లాగా అదే కౌబాయ్ కమ్మ లిటిల్ బాయ్ రేంజ్ లో రిస్క్ అనే పదాన్ని ర్యాప్ చేసి పడేశారు. రిస్క్ జీవితమే ఒక రిస్క్ కదమ్మా. లైఫ్ ఇస్ రిస్క్. ఉంటుందా అనేది రిస్క్ చేయాలి. రిస్క్ నీ ముఖం అర్థంలో చూసుకున్నావా? రిస్క్ లేని లైఫ్ అనేది ఉండదు. రిస్క్ తీసుకున్నావా లేదా? తీసుకున్నాను, ఇప్పటికీ రిస్క్ తీసుకుంటాను సార్. సన్ ఆఫ్ ఇండియా కూడా రిస్క్ అసెంబ్లీ రిస్క్, రాయలసీమ రామన్న సోదరు రిస్క్ లైఫ్ లో ఏం చేయడం వచ్చు? నాకు రిస్క్ చేయడం వచ్చు. నీకు ఏమేం కాన్సెప్ట్స్ తెలుసు? నాకు రిస్క్ చేయడం తెలుసు. ఈబీఎంఎస్ హూప్స్ తెలుసా? నాకు రిస్క్ చేయడం తెలుసు. మీరు కాండం వాడకుండా సెక్స్ చేస్తారా? నాకు రిస్క్ చేయడం తెలుసు. ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరూ డబ్బులు అడగల. సునీల్ డబ్బు కోసం చేయలేదా? సునీల్ మాత్రం భయంతోనే వచ్చేసి వెళ్ళాడు. ఆడు భయపడుతున్నాడు. భయం నీ అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. అలాంటే భయం లేదు, ఇదంటే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్ అని అడిగితే ఐ డోంట్ నో. మంచు విష్ణు అన్న, మిమ్మల్ని ఒక 5 క్వశ్చన్లు అడుగుతా. ఫస్ట్ క్వశ్చన్ ఇస్, యాక్టింగ్ అంటే ఏంటో తెలుసా? ఐ డోంట్ నో. ఈ సినిమా హిట్ అయిపోతుందా? ఐ డోంట్ నో. మోసగాళ్ళు ఫైనల్ కలెక్షన్స్ ఎంత? ఐ డోంట్ నో. ఈ సినిమా ఒక్కరోజన ఆడుద్దా? ఐ డోంట్ నో. ఫ్రీడమ్ ఫైటర్ ఆయన మనం శ్రీ టంగుటూరి పంతులు అంటావా, లేకపోతే శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు అంటావా? టంగుటూరి వీరేశం ఒక 50 కథలు చెప్పుంటాడు. ఏమండి మోహన్ బాబు గారు, ఇన్ని కథలు చెప్పినా మీకు నచ్చలేదు, నా వల్ల కాదు అన్న. సరే ఇంకేదైనా ఇంకోటి చెప్పండి. లాస్ట్ డే ఈ రోజున రిక్వెస్ట్ చేశాను. సన్ ఆఫ్ ఇండియా అనే ఒక సినిమా కథ చెప్పాడు. మీకు 50 కథలు చెప్పాను సార్, అవన్నీ హిట్ కాదు సార్. ఇది అయితే అసలు పక్కా ఫ్లాప్ అవుతుంది సార్. 2 టికెట్లు బుక్ అవుతాయి, అది కూడా మీరు నేను చూడాలి. సరే నీకోసం అరేంజ్ చేస్తున్నా. ఏమంటే చాలా బాగుంది కథ, ఈ కథ తీస్తానన్నాను. చేస్తారా? ఇంకొకసారి ఆలోచించండి, రేపు రండి అన్నాడు. నో, ఈ సినిమా తీస్తా అన్న. ఓకే, 1,80 lakhs ఓన్లీ ఒక సాంగ్. మీరు చూస్తే ఇది గ్యాసా డబ్బా కొడుతున్నారు అనుకుంటా. రే ఇది మామూలు గ్యాస్ కాదు, హీలియం గ్యాస్, నియాన్ గ్యాస్, ఏ గ్యాస్లు ఉంటే అన్ని గ్యాస్లు కలిపి గ్యాస్. ఆ పాటికి 1,85,00,000 అసలు. రే అదే బడ్జెట్ మన తరుణ్ భాస్కర్కో లేకపోతే డీజేటీలోకి ఇస్తే మంచివి 2-3 సినిమాలు తీసి పెడతా. హలో శంకర్ అన్న, నమస్తే, ఎట్లున్నావు? ఒక వీడియో షూట్ చేయాలి. మన గల్లీలో పూరగాలు అడుగుతుర్రు అన్న యాక్ట్ చేయి అని. అందుకనే ఒక సాంగ్ షూట్ చేయాలి. బేసికలీ వెనకాల గ్రీన్ స్క్రీన్ వేయాలి, పెద్ద పెద్ద కొండలు పెట్టాలి, మామూలుగా ఉండకూడదు, సామాన్లు లెగాలి. అసలు బాహుబలి రేంజ్ గ్రాఫిక్స్. గంటలు 2 ఫట్మన్ కొడితే ఫట్మన్ మోగాలి. చాలా ఉన్నాయి అన్న. రాముడు రావాలి, లక్ష్మణ్ బాయ్ రావాలి, వాళ్ళిద్దరు ఇట్లా వస్తున్నప్పుడు నేను పూజ చేయాలి, దండం పెట్టాలి. అది అట్లా అట్లా పక్షులు గిక్షులు ఎగురుతుండాలి వెనకాల. బేసికలీ ఇవన్నీ చేయాలి. నువ్వు ఏంది 2,000 చాలా దెంగే. ప్రజలు ఎప్పుడు దేవుళ్ళు, అమాయకులు, చాలా అమాయకులు సార్. మన సినిమాకి వస్తున్నారు. డైరెక్టర్ ఆల్ ద వద్దు అట్లా పని చేయొద్దు. నువ్వు గబక్కన కాళ్ళకు నమస్కారం చేద్దామని ఆలోచిస్తున్నావు. కాళ్ళకు నమస్కారం చేయమని చెప్పను, నాకు ఇష్టం లేదు. నువ్వు అట్లా చూసావు, చేద్దామా వద్దా ఏమన్నా. చాలా పాపం రా, ఆయన పాపం కింద పడిన బై మిస్టేక్ కింద చూసాడులేరా. దాన్ని కూడా మోహన్ బాబు గారు కన్వీనియంట్ స్పేస్ లో తెచ్చేసుకుని. సార్ ఇంతకీ చివరి సినిమా ఏమైంది సార్? సన్ ఆఫ్ ఇండియా ఫుల్ ఉందా?
ఒక్క టికెట్ కూడా బుక్ కాలేదు సార్. ఈ షో రన్ అవుతుంది రన్గా తెలియదు సార్. అడిగి ఏంటన్నా అది ఒక్కరా చూస్తా ఉంటే నేను టికెట్ ఇస్తాను. చూస్తా. టికెట్స్ ఆల్మోస్ట్ అన్ని బుక్ అయిపోయి నాకు ఒకటే మిగిలిందంటే అన్నను అడుక్కొని మరి తీసుకున్నాను. ఆయన అడిగాడు పక్క సినిమా మొత్తం చూస్తావు కదా, సినిమా మొత్తం చూస్తేనే షో వేస్తా ఉన్నారు, మాల్ కాదు థియేటర్ అంత మంది రచ్చే. అసలు థియేటర్ లో ఈ రేంజ్ ఆడియన్స్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, థియేటర్ అంతా నిండిపోయింది గైస్. సో ఇప్పుడు నేషనల్ అంతం వస్తుంది, అందరూ మూసుకొని నించోండి. మామూలుగా లేదు అసలు. బాబోయ్ పాడు సన్ ఆఫ్ ఇండియా మాస్ అన్న. ఈ సీట్ మీద అన్న కొంచెం పక్క జరుగుతారన్న, నాకు స్ట్రైట్ కూర్చొని చూడడం ఇష్టం అన్న. ప్లీజ్ అన్న, స్టార్ట్ అయిపోతుంది షో. నో యానిమల్స్ వర్ హార్మ్ డ్యూరింగ్ ద షూట్, ఓన్లీ ద ఆడియన్స్ విల్ బి హార్మ్డ్ డ్యూరింగ్ ద సినిమా. అన్నా మ్యాన్ అసలు వాట్ సినిమా స్టార్ట్ అయ్యి కొంతసేపు కూడా అవ్వలేదు, అప్పుడే ఇంటర్వెల్. అసలు టైం తెలియలేదు. ఐఎమ్ రియలీ లవింగ్ ద ఫిలిం. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది, ఎందుకంటే మన అందరం సన్ ఆఫ్ ఇండియన్స్. ఈ రాతను నేను చూడడం ఎగస్ట్రా, ఈ దగ్గర తీసుకురావడం ఇంకా ఎగస్ట్రా. నాకు తెలుసు ఈ టైం కల్లా మీ కళ్ళు కూడా పోయి ఉంటాయని, అందుకే ఒక టాప్ 50 మెంబర్స్ ఎవరైతే ఫస్ట్ కమెంట్ చేస్తారో వాళ్ళందరికీ ఈ షేర్స్ కొనిస్తున్నాను. ఎందుకంటే నాకు సహోదర సద్భావం మతభావ సవర్ణ దీర్ఘసంధి భావాలు ఎక్కువ కాబట్టి మీ అందరి గురించి ముందే ఆలోచించి ఒక 50 స్పెక్స్ ఆర్డర్ చేయించా. స్పెక్స్ అంటే బ్రాండెడ్ ఇస్తారు పెడతారు నోట్ల పెద్ద ముద్ద. జయ జయ హరి గోవింద జయ జయ